ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు శుభవార్త చెప్పింది. పిఎం కిసాన్ సాయం 2000 పెంపు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. ఖరీఫ్ నుంచి అమలుకు కేంద్రం అయితే ఆలోచన. పార్లమెంట్ ఎన్నికల వేళ మోడీ సర్కార్ కీలక నిర్ణయం అంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పనుందన్నమాట. పీఎం కిసాన్ సాయం మరో 2000 పెంచనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ప్రస్తుతం ఒక్కో రైతుకు మనకు ఏడాదికి 2000 చొప్పున 3 విడతల్లో 6000 రూపాయలను అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సాయం 8000కు పెంచనుందన్నమాట. అయితే మనకు 4 విడతల్లో కంప్లీట్గా 2000 చొప్పున 8000 రూపాయలను రైతులకు అందజేయాలని కేంద్రం అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే నిధుల పెంపుపై త్వరలోనే అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 15 విడతల్లో ఆర్థిక సాయం అయితే అందించింది. మనకు ఇప్పుడు వచ్చేటటువంటి నెక్స్ట్ విడత మనకు 16వ విడత అన్నమాట. సో ఇప్పుడు ఈ 16వ విడత సాయాన్ని మనకు ఫిబ్రవరి 2వ వారంలో విడుదల చేయడానికి కేంద్రం అయితే రెడీ అవుతుంది. పీఎం కిసాన్ సాయం మరో 2000 పెంచితే ప్రభుత్వ ఖజానాపై 20,000 కోట్ల మేర అదనపు భారం పడనుందని అధికారులు చెబుతున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది చిన్నకారు సన్నకారు రైతులకు అదనపు లాభం చేకూరనుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు కూడా చెబుతున్నాయి. అయితే మనకు గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ఉంది కదా, దీన్ని కూడా పెంచే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా మనకు ఫిబ్రవరి 2వ వారంలో మనకు కంప్లీట్గా ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల ఖాతాలు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే రెడీ అవుతుంది. ఇప్పటి నుంచి మనకు 8000 రూపాయలను విడతకు 2000 రూపాయలు చొప్పున 4 విడతలు 8000 రూపాయలను అందిస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఇప్పటివరకు ఇంకా ఎవరైనా ఈ కేవైసీ చేయించుకోకపోతే వెంటనే ఈ కేవైసీ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ అన్నీ అప్డేట్ ఉండేటట్టు చూసుకోండి. మన తల్లిదండ్రులకు తెలియకపోయినా మీరు తీసుకెళ్ళండి. చదువుకున్న వాళ్ళు తీసుకెళ్ళి, పిల్లలు ఉంటారు కదా, తీసుకెళ్ళి ఈ కేవైసీ కానీ ఆధార్ నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా లింక్ లేకపోతే లింక్ అయితే చేయించుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ప్రతి ఒక్కరు ముందుగా రెడీ ఉంటున్నారు అనమాట. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.